వైసీపీ నాయకులు వారు కూడా మనతో జుంకలో జాయిన్ అయ్యారు. రైట్, ముందుగా మనం సజ్జ అజయ్ గారు వార్త మాట్లాడదాం. అజయ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. అజయ్ గారు వినిపిస్తుందా? నా వాయిస్ మీకు వినిపిస్తుందా? గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. ఏంటి వివాదం ఇప్పట్లో సద్దుమన కదా. సో ఇప్పుడు వ్యూహాత్మకంగా కొలికపూడి మీదకి స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నేతల్ని తయారు చేసి ఆయన మీదకి ఒక బాణంలాగా సంధిస్తూ ఉన్నారా? సో ఆయన్ని స్థానిక నేత దేవదత్ అంట, ఆయన పేరు టీడీపీ నేత. మరి ఆయన పూర్తి డెసిగ్నేషన్ ఏంటి, ఆయన ఏంటి అనేది నాకైతే అవగాహన లేదు. కానీ ఇంటికొచ్చి కొడతా అంటూ ఒక ఎమ్మెల్యేని వార్నింగ్ ఇస్తున్నారంటే ఎక్కడ దాకా వెళ్ళింది పరిస్థితి? ఎవరిని చూసుకోండి, ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం బ్రహ్మనాయుడు గారు. ఒకటి, కొలికపూడి గారి విషయం ఏం జరుగుతుందో రాష్ట్రంలో ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కూడా ఆ తిరువూరులో ఉన్న ప్రజానికం మొత్తానికి క్లారిటీ ఉంది. దాని గురించి అధిష్టానం కూడా ఎమ్మెల్యే గారిని పిలవడం జరిగింది, అదేవిధంగా ఎంపీ గారిని పిలవడం కూడా జరిగింది. ఇద్దరిని సంజయ్ షేర్ గారు ఇద్దరిని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ వివరాలు సేకరించారు, మాట్లాడారు. ఆ తర్వాత నుంచి ఎంపీ గారు అసలు ఆ విషయంలో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఎందుకంటే రీసెంట్ గా మనం ఒక టెంపుల్ ఇష్యూని చూసాం అక్కడ. అవును, ఆ టెంపుల్ ఇష్యూ తర్వాత కూడా చిన్ని గారు దాని గురించి చెప్పాల్సిన సమాధానం చెప్పారు. ఎందుకంటే అది ఆయన కావాల్సిన వెళ్ళింది కాదు. గత సంవత్సరం వెళ్ళాడు ఆ టెంపుల్ కి, మొన్న కూడా ఆ స్థానికంగా వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళారు, అందులో తప్పు కూడా లేదు. అండ్ పదే పదే కొలికపూడి గారి ఇష్యూలో ఈ వ్యవహారాలన్నీ బయటకు వస్తున్నాయి. నిన్న దేవదత్త గారు మాట్లాడినప్పటికీ కూడా, అండ్ ప్రజెంట్ ఏంటంటే ఆయన స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ చైర్మన్ గా ఉన్నారు దేవదత్ గారు. గతంలో కొలికపూడి గారు తిరువూరులో అడుగు పెట్టక ముందు తిరువూరు ఇన్ఛార్జ్ గా కూడా పనిచేశారండి దేవదత్ గారు. ఓకే, ఎందుకంటే ఆ నియోజకవర్గంలో అసలు కొలికపూడి గారు రాకముందు అక్కడ ఉన్న స్థానిక ప్రజానికం మొత్తం కూడా దేవదత్ గారిని ఎమ్మెల్యేగా భావించారు. గడిచిన 5 సంవత్సరాలు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు వాస్తవానికి ఆయన అక్కడ. ఆ తర్వాత కొన్ని రాజకీయ సమీకరణల దృష్ట్యా కొలికపూడి గారు కూడా ఆ రోజు అమరావతి విషయాల్లో బాగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు, బాగా తిరిగారు, కొంచెం వాయిస్ ఉన్న వ్యక్తి. అదేవిధంగా అధిష్టానం దృష్టిలో కూడా మంచి పేరు సంపాదించుకున్న మూమెంట్ లో ఆ రోజు తిరువూరు టికెట్ కొలికపూడి గారికి ఇవ్వాల్సిన అవకాశం వచ్చింది, ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత ఎన్నికలు జరిగి గెలిచారు. ఆ తర్వాత నుంచి కొలికపూడి గారికి చిన్న చిన్న విభేదాలు. ఎందుకంటే స్థానికంగా సార్ ఇప్పుడు కొలికపూడి గారు అక్కడ తిరువూరులో గెలిచారు అంటే ఆయన ఓటు ఆయన వేసుకుంటే గెలవలేదండి. అవును, ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎంత ఇబ్బందులు పడినప్పటికీ కూడా అక్కడ ప్రజలు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ జెండాని వదలకుండా ఒక పక్క దేవదత్త గారితో అందరూ కూడా కలిసి నడిచి రాష్ట్రంలో ఎటువంటి కార్యక్రమం చేయాలన్నా సరే తిరువూరులో కూడా అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే కార్యక్రమాలు చేశారు, తిరువూరు నియోజకవర్గంలో అదే విధంగా అక్కడ ఉన్న కార్యకర్తలు మొత్తం కార్యక్రమాలు చేసి మొన్న గెలవటానికి కొలికపూడి గారిని భుజాన్ని ఎక్కించుకొని అక్కడ ఉన్న కార్యకర్తలు కానీ అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న నాయకులు కానీ అందరూ కూడా భుజాన్ని ఎక్కించుకొని, ఎందుకంటే మేము కూడా ప్రచారానికి వెళ్ళాం సార్ తిరువూరు. ఓకే, అక్కడ జరిగిన ప్రతి ప్రచారంలో మేము తిరిగాము. తిరువూరు ప్రచారం ఏ విధంగా ఉందో మాకు అక్కడ స్థానికంగా అక్కడ ఉన్న నాయకులు ఏ విధంగా వాళ్ళు కొలికపూడి గారిని ఆహ్వానించారు, ఆశీర్వదించారు, అండగా నించున్నారు అందరికీ తెలుసు. ఈ రోజు మనం గెలిచాం కదా అని చెప్పేసి స్థానికంగా నీకోసం నించున్న కార్యకర్తలను మర్చిపోతే కరెక్ట్ కాదు కదా. అంటే ఆయన మర్చిపోయారా? కొలికపూడి గారి కార్యకర్తలను వదిలేశారా ఏంటి? అది ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకు ఇప్పుడు రాష్ట్రంలో 164 స్థానాలు గెలిచాం సార్. కొలికపూడి గారి ఇష్యూ స్టార్టింగ్ లోనే ఇప్పుడు మొదటి రోజు ప్రాబ్లం వచ్చింది, 2 రోజు ప్రాబ్లం వచ్చిందంటే ఈ వంతు 2 సంవత్సరాల నుంచి ప్రాబ్లం వస్తూనే ఉంటుంది నియోజకవర్గంలో. ఒకసారి కాబట్టి ఒకసారి అని సార్ దానికి ఫుల్ స్టాప్ పడాలి కదా. అవును, ఇప్పుడు కొలికపూడి గారు ఏం చేస్తారు? ఇప్పుడు నిజంగా నీకు ఒక సమస్య వచ్చింది, నువ్వు వెళ్ళేది ఇష్టం నీకు చెప్పు, నువ్వేం చేస్తావు? మీడియా ముందుకు వచ్చి కూర్చొని మాట్లాడుతున్నావు. యూఆర్ రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యే కదా అక్కడ. అవును, నీకు సమస్య ఉంటే ఎవరితో మాట్లాడాలండి? మీరు నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఎవరు? అధిష్టానం కదా. నీకు సమస్య ఉంటే నువ్వు మీడియా ముందు మాట్లాడితే నీకు టికెట్ ఇచ్చింది మీడియా కాదు. ఈ రోజు నీకు టికెట్ ఇచ్చింది మీడియా కాదు, పార్టీ అధిష్టానం టికెట్. సరే కదా, ఇష్యూ బేస్డ్ రేర్లు అయితే అక్కడ స్థానికంగా నేను ఎవరైనా ఇబ్బంది పెడితే ఇప్పుడు మీరేమంటారు? ఎంపీ గారి వల్ల ఇబ్బంది అంటారు. నిజంగా ఎంపీ గారి వల్ల ఇబ్బంది అయితే వెళ్ళి చెప్పండి. ఇబ్బంది ఏంటో చెప్పట్లేదు కదా ఈ రోజు వరకు కూడా. మీరు ఇబ్బంది ఏంటి అంటే ఎంపీ గారి వల్ల ఆ అంశం పక్కన పెడితే అక్కడ గంజాయి బ్యాచ్ ని ప్రోత్సహిస్తున్నారని, లిక్కర్ మాఫియాని ఎంకరేజ్ చేస్తున్నారని, ఇసుక మాఫియాని ఎంకరేజ్ చేస్తున్నారని కదా ఆయన మాట్లాడుతుంది. ఎంపీ గారు ఎంకరేజ్ చేస్తున్నారని, వారి మనుషులు ఇప్పుడు గాంజా బ్యాచ్ నో, లిక్కర్ బ్యాచ్ నో, లేకుంటే ఇసుక మాఫియా బ్యాచ్ నో ఎంకరేజ్ చేస్తున్నారు ఎంపీ గారు అని అతను అనుకుంటుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 22 నెలల కాలంగా నియోజకవర్గంలో శాసనసభ్యుడు సార్ ఆయన. అక్కడ స్థానికంగా ఉన్న డిపార్ట్మెంట్ గానీ అధికారులు కానీ ఎవరైనా సరే ఎమ్మెల్యే గారి మాట వినాల్సింది. ఇద్దరికి పడట్లేదనో ఇంకొకటి పక్కన పెట్టేస్తే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారి మాట ఖచ్చితంగా వినాలి.
అక్కడ ఏ అధికారైనా వినాల. అవును. మరి నిజంగా గాంజా బ్యాచో లేకుంటే ఇసుక అక్రమంగా నడిపించిన మాఫో లేకుంటే ఈ లిక్కర్ ఏమన్నా అక్రమంగా నడిపించే మాఫియాను అతను అరెస్ట్ చేయించిన దాని ఎక్కడన్నా తాకలు ఉన్నాయా? వాటిని ఆపిన దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? లేదు పలానా వాళ్ళు అరెస్ట్ చేశాం, పలానా వాళ్ళు ఎంపీ మనుషులు, పలానా వాళ్ళు ఎంపీ నడిపించారు, లేకుంటే పలానా వాళ్ళు దేవదత్త మనుషులైనా చేశారా? ఇప్పుడు నిన్న కూడా దేవదత్త గారు వ్యాఖ్యలు చేశారు అంటే స్థానికంగా ఇప్పుడు ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని ప్రతిరోజు కూడా రెచ్చగొట్టకూడదు కదా. ఇప్పుడు ఎందుకంటే సార్ ఒకటి స్థానికంగా నా దాని నియోజకవర్గం కాదు కాబట్టి అండర్లో అక్కడ ఏం జరుగుతుంది అనేది అక్కడ ఉన్న వ్యక్తులకే బాగా తెలుసు. నిన్న దేవదత్త గారు కూడా ఏదో ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు, అది కూడా చూసున్నాను కొంచెం నేను. ఎందుకంటే ఇప్పుడు ఒకటి నేను ఇక్కడ కొలికపూడి గారికి కానీ ఈవెన్ దేవదత్త గారికి కూడా నేనేం చెప్పాలనుకున్నా అంటే ప్రతిదీ మీడియా ముందు మనం బహిరంగంగా వచ్చి యుద్ధం చేయాల్సిన అవసరం. అవును. ఇప్పుడు మీకు ఎమ్మెల్యే గారి వల్ల సమస్య ఉందనుకోండి, అక్కడ దేవదత్త గారికి వెళ్ళండి, అధిష్టానానికి చెప్పండి సార్ ఇది ప్రాబ్లం, దీన్ని సార్ట్ అవుట్ చేయడం చెప్పేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ఆయన ఎమ్మెల్యే, మనం కూడా ఎమ్మెల్యేల మీద నోరు పారేసుకోకూడదు. అవి మనం వెనక్కి తీసుకోలేని పదాలు కదా. అవును. ఎందుకంటే అవునన్న ఇప్పుడు మనకు నచ్చినప్పటికీ నచ్చినప్పటికీ 5 సంవత్సరాలు ఎమ్మెల్యేనే కదా అక్కడ. ప్రజలు ఓట్లు వేసారు, ఇప్పుడు ఆ ఓట్లు వేకితే తీసుకోలేరు కదండి, మాకు నచ్చలేదని. అది కాని పని. సో కొలికపూడి గారు కూడా ఏంటంటే ఆయన కొంచెం మార్చుకోవాలి ఆయన పద్ధతిని, ఆయన విధానాన్ని. మనం తిరువూరుకు వచ్చిన తర్వాత వీళ్ళందరూ మమ్మల్ని ఇప్పుడు ఈవెన్ దేవదత్త గారు కూడా గతంలో టికెట్ ఆశించిన విషయం కరెక్టే. ఆయన 5 సంవత్సరాలు ఇన్ఛార్జిగా పనిచేసిన విషయం కూడా వాస్తవమే. బాగా తిరిగారు పాప నియోజకవర్గం అంతా కూడా. కానీ అధిష్టానం కొలికపూడి గారికి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఎక్కడ కూడా బాధపడకుండా కొలికపూడి గారితో అడుగడుగున ప్రతి గడప తిరిగాడు. దగ్గరుండి ఆ రోజు కొలికపూడి గారి గెలుపు కోసం దేవదత్త గారు ప్రయాణం చేశాడు తిరువురంతా. అనేక మార్లు కొలికపూడి శ్రీనివాస్ గారు చెప్పారు, దేవదత్త నా తమ్ముళ్ళు అంటే నాకు అండగా నిల్చున్నాడు ఇక్కడ. ఆ రోజు ఎంపీ అన్నగారు అన్నాడు, దేవదత్త గారిని తమ్ముళ్ళు అంటాడు అన్నాడు. తర్వాత వీళ్ళందరితో ఇష్యూ. ఇక్కడ ప్రాబ్లం ఒకటే బ్రహ్మనాయుడు గారు, ఏంటంటే స్థానికంగా ఉన్న వ్యక్తుల్ని మీరు కలుపుకోనన్నారు. ఎందుకంటే మీరు ఈ రోజు ఆ నియోజకవర్గంలో కొత్తగా అడుగుపెట్టిన తర్వాత అక్కడ వాస్తవ పరిస్థితులు అంటే తెలుసుకోవాలా, ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ పార్టీ జెండాలు మోసింది ఎవరు తెలుసుకోవాలా. రెండేంటంటే ఈ రోజు మనం కూటమి ప్రభుత్వం 3 పార్టీలతో ఉన్నాం. మనం అక్కడ అందరితో కూడా మనం సత్సంబంధాలతో ఉండాలా, బాగుండాలా, స్నేహపూర్వకంగా ఉండాలా. నాకు వాళ్ళ అవసరం లేదు, వీళ్ళ అవసరం లేదు, వీళ్ళ అవసరం లేదు, వాళ్ళ అవసరం లేదు, వీళ్ళతోటి వెళ్ళిపోతానంటే కరెక్ట్ కాదు కదా అది. సో కొలికపూడి గారి వ్యవహారంలో అదే జరుగుతుంది వాస్తవానికి.